ప్రేక్షకుల నమస్కారం. మార్చి 2, 3 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. రిజిస్ట్రేషన్స్కు ఆఖరి తేదీ మార్చి 1 శుక్రవారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సుందరరామరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ హవా ఎక్కువైపోతుంది. సో కొంత తగ్గించాలంటూ కూడా సెబీ ఏవో కొన్ని డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసిందంట. ఏంటి అసలు ఏం జరుగుతుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ బాడీ యాంఫీ అండి. ఆ యాంఫీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నిటికీ లెటర్లు పంపించారు నిన్న. ఏంటంటే రిస్క్ డిస్క్లోజర్ ఎక్కువ చేయండి, అండ్ రిడెంప్షన్ అప్పుడు కూడా ప్రెజర్ క్రియేట్ అవ్వకుండా దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టమంటున్నారు. అంటే బహుశా ఇప్పుడు లంసమ్ అమౌంట్ చాలా వరకు రిస్ట్రిక్ట్ చేశారు. లైక్ SBI స్మాల్ క్యాప్ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, అంటూ టాటా స్మాల్ క్యాప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో లంసమ్ తీసుకోవట్లేదు ఆల్రెడీ. ఇలాంటి రిస్ట్రిక్షన్సే మిగతా వాళ్ళు కూడా ఏదో విధంగా పెట్టమంటున్నారు. రెండోది రిడెంప్షన్ ప్రెజర్ కూడా లేకుండా ఉండాలంటే దాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో రిడెంప్షన్ ప్రెజర్ లేకుండా చేయమంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఈ రిస్క్ ఉన్న ఏరియాలకు ఎక్కువ మనీ ఫ్లో అవుతుందని, దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేసేసి ఇందులో ఉన్న రిస్క్ని డిస్ప్లే చేయాలని చెప్పేసి అండ్ సెబీ వాళ్ళు యాంపీ వాళ్ళు చెప్తే యాంపీ వాళ్ళు ఎయిమ్స్ కంపెనీస్ అందరికి లెటర్లు పంపిస్తున్నారండి. కాబట్టి ముందు రోజుల్లో బహుశా వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టచ్చు, ఇన్ని యూనిట్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు పర్ డే అన్నట్టు, లేదా లంసంగా విత్డ్రాల్ చేసుకోకూడదు అన్నట్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ రాబోతుంది. అయితే ఇది జస్ట్ డిస్కషన్ లెటర్ అండి. నెక్స్ట్ 21 days తర్వాత మనకు రివీల్ చేస్తారు దీని మీద ఏం తీసుకున్నారనేది. ప్రస్తుతానికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎందుకంటే మార్కెట్ చాలా ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ పట్టడం అంటే బీనైతే ఎక్కువ సార్లు స్మాల్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి వాళ్ళు డిస్ప్లే నామ్స్ కొంచెం ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారనమాట. కాబట్టి మనం లంసమ్ అమౌంట్ ఎలా అలౌ చేయట్లేదు, బహుశా ముందు రోజుల్లో లంసమ్ అమౌంట్ కూడా విత్డ్రాల్స్కి అలౌ చేయకపోవచ్చు. ఓకే, లేదా ఇంకో రకమైన ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. ఓకే, చూడాలి ఏం జరిగిద్ది అనేది. ఎందుకు ఇలా అంటే ఈ లాస్ట్ 2 years నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ అవుతున్నాయి బాగా. ఎంత అంటే క్వాంటస్ స్మాల్ క్యాప్ మన కోవిడ్ అప్పుడైతే 300 కోట్లు ఉండేదండి, ఇప్పుడు 15,000 crores అయింది స్మాల్ క్యాప్. ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి కాబట్టి న్యాచురల్ గా. అందుకని ఇవి పట్టణం స్టార్ట్ అయితే కూడా ఎక్కువ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఈ నామ్స్ ని అనౌన్స్మెంట్ చేయమంటున్నారు. కాబట్టి నెక్స్ట్ 21 days లో కొత్త రూల్స్ ఏమైనా తేవచ్చు. ఓకే, సో మరి కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుదాము అనుకున్న వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ యాంఫీ ఏదైతే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్అవుట్ చేసిందో, మరి అంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఎటువంటి ప్రిలిమినరీ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? అంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా, మిడ్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా అటువంటి వాళ్ళకి బేసికల్గా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి పడితే మంచిదే కదండి, వాళ్ళకి ఎక్కువ యాడ్ చేసుకుంటారు ఆ టైంలో. కాబట్టి ఏదన్నా రిడెంప్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు గెట్ అవుట్. బట్ నేను లాంగ్ టర్మ్ ఉండాలి అనుకున్నప్పుడు రిడెంప్షన్ మాత్రం ఎందుకు? అందుకని మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది, ఆ విషయం అందరూ తెలుసు. కాబట్టి మీ గోల్ కనుక లాంగ్ టర్మ్ అయితే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి అంతే. అంటే కొత్తగా వచ్చిన సరే ఎస్ఐపీలు ఎప్పుడు ఆపరు, ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐపీలు ఆపరు. లంసమ్ అమౌంట్ వరకే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూ చేయొచ్చు, తప్పేం లేదండి. ఎవ్రీ ఇయర్ మార్కెట్ ఎప్పుడైనా 1 year ఈ సంవత్సరం క్వాంటస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్లో 75% రిటర్న్స్ ఇచ్చింది. దాని అర్థం ఎవ్రీ ఇయర్ వస్తాను కదా, డెఫినెట్గా అది ఫాలోడ్ బై ద నెక్స్ట్ 1 or 2 years ఫ్లాట్ లేదా లో రిటర్న్స్ వస్తాయి. కాబట్టి దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి తప్ప అదేదో తక్కువగా అవుతుంది అలా ఏం లేదు. అదొక సైకిల్ అంతే, ప్రతి సైకిల్ పాస్ అయినట్టు ఈ సైకిల్ కూడా పాస్ అవ్వాల్సిందే. సో అయితే అంటే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఇప్పుడు ఫ్రేమ్అవుట్ చేసిన ఈ మార్గదర్శకాలు ఏమున్నాయి అంటే వీటిని ఏదో కొంచెం అలా చూసి చూడనట్టు వెళ్ళిపోవడం మంచిదంటారా, లేదంటే కొంత తప్పనిసరిగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అంటారా? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో మనం చేసేది ఏం లేదండి. మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కొంచెం డిస్ప్లే చేయొచ్చు. మేబీ లంసమ్ ఎలా అలౌ చేయట్లేదు, లంసమ్ విత్డ్రాల్స్ కి అలౌ చేయకపోవచ్చు, విత్డ్రాల్స్ కి లేదు
వాళ్ళు మనీ ఎక్కువ క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు మేబీ. ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళు 100% ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా మార్కెట్లో, ఇప్పుడు నుంచి మేబీ 10% క్యాష్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. అట్లా వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో మనం చేయగలిగింది ఏం లేదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంటిన్యూ చేసుకుంటూ పోవటమే. అంటే మోర్ వాలిటిలిటీ మోర్ గుడ్ అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. అందుకని అది నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. అందుకని ఏదో జరగబోతుంది అనే బదులు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ ఎట్టాగో మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. నిజంగా కంపెనీ ఓవర్ వాల్యూషన్ అంటే ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఆల్రెడీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది అప్ టు 60% అండి. మిగతా 40% మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. దాని వాళ్ళు క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు, గోల్డ్ లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్ లో పెట్టచ్చు కదా. అందుకని విత్ ఇన్ 60% స్మాల్ క్యాప్ లో కూడా మంచి స్మాల్ క్యాప్ డిస్కౌంట్ ఉన్నట్లు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అందుకని మార్కెట్ పీక్ లెవెల్ ఉంది, డౌన్ ఉంది అనే బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది క్వాలిటీ స్టాక్స్ లో అయితే బాగుంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో. కాబట్టి డిసిషన్ మేకింగ్ వరకు వాళ్ళకి అప్పచెప్పేసి మనం డిప్ అయినప్పుడు ఎక్స్ట్రా యూనిట్స్ కొంటానికి ప్లాన్ చేసుకుంటే కనుక ఇలాంటి వాటిని మనం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది పర్టికులర్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ గా అప్డేట్స్ తో పాటు ఇది యాంఫీ దగ్గర నుంచి ఒకటి వార్నింగ్ అనమాట అంతే. లిక్విడిటీని ఎక్కువ మెయింటైన్ చేయండి, ఒక ఫ్యూచర్లో ఏదైనా మార్కెట్ రావడానికి వచ్చినా సరే తట్టుకోవడానికి ప్రిపేర్ అవ్వండి అన్నట్టు వాళ్ళకి సజెషన్ అంతే. ఏదైనా కానీ అఫీషియల్ రూల్గా మారితే 21 days తర్వాత మనకు వస్తుంది డేటా, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్.